జై శ్రీకృష్ణ. ఈ అపూర్వమైనటువంటి మహాభారత గ్రంథాన్ని ఇంతమంది ఆసక్తిగా వీక్షించడం చాలా ఆనందాన్ని కలుగజేసింది. ఇంతటి సపోర్ట్ని నాకు అందిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇంతకుముందు అనివైకుడు గురించి విన్నారు కదా. ఇప్పుడు అనివైకుడు ధరోధిని కుమారుడు రమణైకుడు గురించి విందాం. అనివైకుడికి శ్రీరాముని సాక్షాత్కారం తర్వాత కొన్ని రోజుల తర్వాత రమణైకుడు నాన్న దగ్గరకు వచ్చి, నాన్న నీలాగా భగవంతుడిని సాక్షాత్కరించుకోవాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు అనివైకుడు, చూడు నాన్న, రోజు మీ అమ్మ దగ్గర నీకు కావలసిన బొమ్మ కోసం ఎంతో మారాం చేస్తుంటావు కదా, అలాగే భగవంతుని కోసం కూడా మారాం చేయాలి. తీవ్ర తాపంతో అన్వేషించాలి. నీలో నువ్వు పరితపించాలి. ఆకలికి అలమటిస్తున్నవాడు ఆహారం కోసం ఎలా వెతుకుతాడు, అలానే నీవు కూడా భగవంతుని కోసం పరితపించాలి. అప్పుడు పరమాత్ముని దర్శనం కలుగక మానదు. ఇది చెప్పు, నిన్న సముద్రపు ఒడ్డున నువ్వు కట్టిన ఇసుక మిద్దే సముద్రపు అలలు లాక్కెళ్ళిపోయినప్పుడు ఏం చేశావు? చాలా బాధపడ్డాను నాన్న అని సమాధానం చెప్పాడు రమణైకుడు. అప్పుడు రమణైక, ఒక్కటి గుర్తుపెట్టుకో, లాక్కోవడం అలల లక్షణం, అలాగే అలుపెరుగక నిర్మించడం మానవ లక్షణం. సృష్టిలో ఉన్న ప్రతి దాని ధర్మాలు దానికి నిర్దేశించబడి ఉన్నాయి. వాటి ధర్మాలు అవి పాటిస్తాయి. నీ ధర్మం నీవు పాటించాలి. ఎప్పుడూ కూడా దేనికి దిగులు చెందకూడదు. వాస్తవం అవాస్తవాల మధ్య గల మన ఈ జీవన రేఖని దేవుని మార్గానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి అని కొడుకుకి హితబోధ చేస్తాడు అనివైకుడు. తర్వాత వీడియోలో రమణైకుడికి ఏం జరిగింది, తల్లి ధరోధిని దేవుడిని ఏమని దూషించింది, భార్యకు భర్త ఏమని హితబోధ చేస్తాడు, దంపతులిద్దరూ రమణైకుడిని ఎక్కడికి తీసుకెళ్తారు అనే సందర్భాన్ని గురించి వివరించుకుందాం. ఫ్రెండ్స్, అతి త్వరలోనే మహాభారత గ్రంథం లోతుల్లోనికి చొచ్చుకొని పోదాం. మీ సపోర్ట్ని మాకు ఫాలో చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా, మరియు ఏదైనా సవరణలు కావాలంటే కామెంట్ చేయడం ద్వారా తెలియపరచండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.